సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యూట్యూబర్ ఫ్రెండ్స్తో కలిసి వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు. తండ్రి కూతుళ్ల బంధంపై విచక్షణ మరిచి మాట్లాడడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ నటుడు ప్రణీత్ హనుమంతు వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వావి వరసలు మరిచిపోయి తండ్రి కూతుళ్ల అనుబంధం మీద అతను చేసిన దారుణమైన కామెంట్స్పై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఈ వివాదంపై స్పందించారు. సదరు యూట్యూబర్పై కఠిన చర్యలకు ఆదేశించారు. మరోవైపు సాయిధరం తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ప్రణీత్ హనుమంతు విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా మంచు లక్ష్మి ప్రణీత్ హనుమంతు వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్గా మాట్లాడిన ఆమె చిన్నపిల్లల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ల తలని బహిరంగంగా నరకాలన్నారు. సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ నీచులు మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు షేర్ చేసుకున్న వీడియోలపై ఇలాంటి చెత్తవాగుడంతా వాగుతున్నారు. ఇలాంటి నీచులను పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేసి వాళ్లను చితక్కొట్టాలని సూచించారు. ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్న వారిని కూడా అరెస్టు చేసి లోపల వేయాలని మండిపడ్డారు రేణు దేశాయ్. మరోవైపు మంత్రి సీతక్క ప్రణీత్ హనుమంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు మంత్రి. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడిన దుర్మార్గుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రణీత్ హనుమంతుపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అసభ్యకర ప్రచారాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీతక్క. నిందితులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా యూట్యూబ్లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ తను మరొక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని ప్రణీత్ హనుమంతు చెప్పుకొచ్చారు. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ ని టెస్ట్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళ నాకు ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్లో ఐమ్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ద లా టు డూ ఇట్స్ డ్యూటీ. ఐఎమ్ అన్కండిషనల్లీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి who's